ఒక పక్క రాకడ సంభవాలకు కేంద్ర స్థానమైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీరు వార్తల్లో వింటున్నారో లేదో నాకైతే తెలియదు. మొన్నటిదాకా గాజా, ఇప్పుడు ఇరాన్, లెబనాన్, ఈ రెండు ప్రాంతాలు కూడా మళ్ళా ఇజ్రాయెల్ మీదకి దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం మీకు తెలిసిందే. హమాస్ వాళ్ళ మీద గాజాని కేంద్రంగా చేసుకుని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళని గాజా నుంచి తరిమి కొట్టారు. చాలా ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి. కొన్ని నెలలుగా ఇది కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇజ్రాయెల్ మీద బాంబులు వేసి 12 మంది పిల్లల్ని చంపారు. దానికి ప్రతీకారంగా లెబనాన్లో ఎవడైతే దీనికి మెయిన్గా ఉన్నాడో, సారథ్యం వహిస్తున్నాడో, ఇజ్రాయెల్ వాన్ని వేసింది. తర్వాత హమాస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మొన్న చంపారు. ఎక్కడ? ఇరాన్లోనే చంపారు. ఇప్పుడు ఆ వార్తలు మనకు ఎందుకు అన్నాయా అని మీరు నన్ను అడగండి. అవి ఎందుకు? ఇరాన్లో ఏం జరిగిందో, ఇజ్రాయెల్లో ఏం జరిగిందో, గాజాలో ఏం జరిగిందో, లెబనాన్లో ఏం జరిగిందో అంటే ఈ పేర్లన్నీ బైబిల్లో ఉన్నాయే. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అని ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే వెళ్ళి నపుంసకుడికి సువార్త చెప్పినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం. గాజా అక్కడ వచ్చింది. ఇక లెబనాన్, లెబానోను సమరూప వైఖరి, ఇవన్నీ బైబిల్లో ఒకప్పుడు యెరూషలేము సరౌండ్స్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని గురించి చెప్పబడింది. పాత నిబంధనలో రాజులు పరిపాలించినటువంటి ప్రాంతాల్లో ఇవి కూడా ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా ఇస్లాం దేశాలు అయినాయి, అరబ్ దేశాలు అయినాయి. ఈ మధ్యలో చిన్నదిగా ఇజ్రాయెల్ ఒక్కతే ఉంది. వాళ్ళు కూడా 1947 వరకు దేశదిమ్మరులుగా తిరిగి చివరికి అక్కడికి చేరి 48లో ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడి ఇజ్రాయెల్ పరిపాలన మొదలుపెట్టింది. మనకేం 1947లో స్వాతంత్ర్యం వచ్చింది, ఇజ్రాయెల్కు 1948లో స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు అక్కడ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొని మొత్తాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు జరిగేటువంటి యుద్ధాలు తీవ్రతరమై 2 జరగటానికి కారణమవుతాయి. వినండి, 2 జరగటానికి కారణమవుతాయి. 1946లో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఉండింది. ఫస్ట్ చూడండి, పూర్తిగా పచ్చగా ఉంది. ఆ పచ్చ అనేది అరబ్ ఇస్లాం గవర్నమెంట్. ఫస్ట్ చూడండి 1946లో పాలస్తీన్లో ఉంది ఇజ్రాయెల్. తర్వాత 1947 కొంతమందిని తొలగించి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది అందులోకి. రెండో పట్టణంలో చూడండి, సగం పచ్చదనం ఉంది, సగం వైట్ ఉంది. 1949 నుంచి 1967కి దాదాపు 3 భాగాలు ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది, ఒక భాగం మాత్రమే పచ్చదనం ఉంది. ఇక 2012 నాటికి పూర్తిగా అందులో ఆ భాగంలో చాలా వరకు ఇజ్రాయెల్ తన ప్రాచీన ప్రాంతం అంతటిని కూడా సొంతం చేసుకొని 2012కి అదిగో ఆ కొంచెం మాత్రమే అక్కడక్కడ అరబ్ యొక్క ఏలుబడి అండ్ ఇస్లామిక్ వాదం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ కొంచాన్ని కూడా వైనం చేసే పరిస్థితికి వచ్చారు. అర్థమైందా? అంటే పూర్తిగా వాళ్ళ ప్రాంతం అంతటిని కూడా వాళ్ళ వశం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దీని ఫలితంగా 2 జరగబోతాయి. ఒకటి, తరచుగా సింగిల్ దేశాలుగా ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి అరబ్ దేశాలు ఒక తాటి మీదకి వచ్చి ఇంచుమించు 10 దేశాలు కలిసి ఒక దేశంగా మారే ఛాన్స్ ఉంది. మీరు గమనించండి, ఇజ్రాయెల్ మీద పోరాడేటువంటి ఈ ఇస్లామిక్ వాదులు కొంతమంది, అంటే ఇస్లామిక్ అంటే అరబ్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. అది లెబనాన్ సపోర్ట్ చేసిద్ది, ఇరాన్ సపోర్ట్ చేసిద్ది,
సిరియా సపోర్ట్ చేసింది. ఇట్లా కొన్ని దేశాలు ఇప్పటికే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ మీద ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి శత్రువు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు అంటే, ఇటు అరబ్బులు ఇటు ఇజ్రాయేలీలు. వీళ్ళిద్దరు ఎవరంటే అబ్రహాము ఇద్దరు భార్యలకు పుట్టిన సంతానం. ఇశ్రాయేలీయులేమో శారాకు పుట్టిన సంతానం, అరబ్బులేమో హాగరుకు పుట్టినటువంటి సంతానం. ఇద్దరు అన్నదమ్ములే, ఒక తండ్రే, తల్లులు వేరు, ఒక తండ్రే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్టుకుంటానే ఉన్నారు వాళ్ళు, పోరాడుతూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. రెండు జరుగుతాయని చెప్పాను. ఇజ్రాయెల్ తన ప్రాంతం అంతటిని పూర్తిగా స్వాధీనం చేసుకుని, తన ప్రాంతంలో అరబ్బుల యొక్క ఉనికికి ఆధారమైనటువంటి అలక్సా మసీద్ ఉంది, ఆ ప్రాంతం ఉంది, దాన్ని పూర్తిగా వాళ్ళు కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. సో ఒకవేళ అది వాళ్ళు తొలగించగలిగితే, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు, వాళ్ళ దేవాలయ భూభాగాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగితే, ఇక నెక్స్ట్ అక్కడ జరగబోయేది ఏంటో తెలుసా? పాత నిబంధన క్రమం ప్రకారం మళ్ళీ మందిర నిర్మాణం జరిగిస్తారు. మందిర నిర్మాణం జరుగుతుంది. మందిర నిర్మాణం అంటూ జరిగింది అంటే ఇక అక్కడ అనుదిన బలి ప్రారంభమైద్ది. ఇదొకటి జరగటానికి ఇప్పుడు ఈ చిన్న చిన్న యుద్ధాలే ప్రళయంలో మారి అలాంటి పరిస్థితికి వస్తాయి. అది ఏ గడినైనా జరగవచ్చు. ఇప్పుడైతే ఫుల్ రష్గా ఉన్నారు, వాళ్ళు రఫ్గా ఉన్నారు ఇజ్రాయేలీలు. రెండవది, మనం సింగిల్గా ఉండి ఇట్లా చేతులు అందించుకుంటే కాదు, మనమంతా కలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ని కొట్టాలంటే కొట్టేద్దరు, దాని చుట్టూ శత్రు దేశాలే. ఇటు ఈజిప్ట్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇది కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు, అవన్నీ దాని చుట్టూ ఉన్నాయి, మొత్తం శత్రు దేశాలే. కానీ ఇన్ని ఉండి కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఎదిరించట్లేదంటే, ఇజ్రాయెల్కి పెద్దన్న సపోర్ట్ ఉంది, అంటే అమెరికా సపోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ని టచ్ చేసామంటే వీళ్ళు వచ్చి పడతారు. ఒక రకంగా ఇండియా కూడా ఇజ్రాయెల్కి ఫేవర్గానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఇజ్రాయేల్ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా దానికి కావాల్సినటువంటి సామాగ్రిని, ఆ ఫ్లైట్ని పంపించింది వాళ్ళే. కాబట్టి ఇటు ఇండియా కూడా స్పందించే అవకాశం ఉంది, పెద్ద దేశం. అమెరికా ఇక అగ్రరాజ్యం తెలిసిందేగా. కాబట్టి ఇజ్రాయెల్ని ఎప్పుడో లేపేద్దరు. ఎందుకు దాని జోలికి పోవటానికి వాళ్ళు వెనకాడుతున్నారంటే, ఈ పెద్ద పెద్ద దేశాల సపోర్ట్ ఇజ్రాయేల్కి ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులే, మధ్యలో బతుకుతుంది. మీకు తెలుసా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో? మీరు న్యూస్ తక్కువగా చూస్తారు, మిగిలిన చెత్తంతా ఎక్కువ చూస్తారు కాబట్టి మీకు తెలియదు, అది నా నమ్మకం. న్యూస్ చూస్తే అర్థమైంది. చచ్చిపోతా కూడా నవ్వుతా చచ్చిపోతారు. చిన్ననాటి నుంచే యుద్ధంలో నైపుణ్యం, యుద్ధంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడిద్దట. వాళ్ళకి ఇవ్వబడేటువంటి తరగతి గదుల్లో, క్లాసుల్లో ఒక సబ్జెక్టు ఆయుధాలను వినియోగించుట, యుద్ధ నైపుణ్యం తెలుసుకొనుట అనేది లేడీస్కి జెంట్స్కి మొత్తానికి నేర్పుతారు. నేలమాళిగలు అంటారు, బంకర్స్, భూగర్భ గృహాలు. అందులో వాళ్ళకి బాంబులు వేసినా కూడా పైనుంటే బాంబులు బ్లాస్ట్ అయ్యి బిల్డింగులు పడి వస్తారు. అందుకని భూగర్భంలో వాళ్ళు గృహాలు నిర్మించుకున్నారు. పైన కనపడేది ఎంత ఉంటుందో భూగర్భంలో మళ్ళీ అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఇంచుమించు కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ఎప్పుడు వాళ్ళ సంపాదన నుంచి కొంత కేటాయించుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాళ్ళు అందులో సమకూర్చుకుంటారు. పైన బాంబులు మొత్తం స్టార్ట్ అయింది అంటే సైరన్ మోగిస్తారు. సైరన్ మోగించారంటే ఇలా గదులకి, భూగర్భంలోకి వెళ్ళిపోతారు. అందులో వాళ్ళ మనుగడకి ఇబ్బంది లేకుండా ఆహార సదుపాయాలు అన్నీ ఉంటాయి అందులో. అండ్ వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. అక్కడ సౌండ్ మోగిందంటే ఇటు జంపు. మనం పోయామంటే మనకు అర్థం కాదు ఎందుకు మోగుతుందో, వీళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారని. మనం తేరుకునేసరికి వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ట్రైనింగ్. అది అట్లా ఉంటాయి. పైన చూడండి గడ్డి ఉంది, మట్టి ఉంది, కింద చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. భూగర్భంలో గృహాలు ఏర్పరచుకున్నారు. వాటికి రకరకాల పేర్లు, బంకర్స్ అంటారు, నేలమాళిగలు అంటారు, పేర్లు రకరకాలు. ఆ విధంగా వాళ్ళు సేఫ్ జోన్లో అంటే వాళ్ళకి ఇక యుద్ధము, ఈ నరమేధం అనేది ఇక కొత్త కాదు, ఆశ్చర్యం కాదు.
ఇండియాలో మనకి ఏదైనా అలాంటిది జరిగిందంటే ఇక అందరూ కలవరపడి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదేం కాదు. ఒకవేళ దేశం కోసం ఫైట్ చేస్తూ చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆ చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వుతో చచ్చిపోతారంట. వాళ్ళు నవ్వేదానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, నా దేశం కోసం, నా దేవుడి కోసం నేను చచ్చిపోతున్నాను అనేది ఒకటి. రెండోది, నవ్వేది ఎందుకంటే మీరు నన్ను చంపుతున్నారు, మా వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా మీరు చేస్తారు, మా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు అని. అర్థమైందా? అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఒకటి, పెద్ద దేశాల సపోర్ట్. రెండవది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతన టెక్నాలజీ విధానం అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో ఉంది. అందుకే వాళ్ళని కదిలించాలంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఇజ్రాయెల్ని కొట్టాలంటే సింగిల్ దేశాలుగా ఉండి, అరబ్ కంట్రీస్ చిన్న చిన్న దేశాలుగా ఉండి ఫైట్ చేయాలంటే కష్టం. అందుకే భవిష్యత్తులో 10 దేశాలు కలిసి ఒక పెద్ద దేశముగా ఏర్పడే అవకాశము ఉంది. దానికి ఇంకా కొద్ది కాలంలో రంగం సిద్ధమైద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతున్నాయా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? క్లియర్గా అర్థమవుతున్నాయా? ఎక్కడో ఇజ్రాయిల్, గాజా, ఆ విషయాలు మనకు ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన సంభవాలను మనం తెలుసుకోవాలి అంటే, ఆ సిగ్నల్స్ మనం గుర్తుపట్టాలంటే మన దృష్టి మధ్యప్రాచ్యం మీదనే ఉంచాలి. అంటే ఇజ్రాయెల్ దేశం మీదనే మన దృష్టి ఉంచాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న మార్పులు కథని ముగింపు తీసుకొని రావడానికి దోహదపడతాయి. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఉండాల్సిన సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చూడండి, ఎన్ని దేశాలు ఉన్నాయో ఇజ్రాయెల్ చుట్టుకొని, ఎన్ని ఉన్నాయో చూడండి. వాళ్ళకి వ్యతిరేకమైన దేశాలు, లిబియా, ఈజిప్టు, సుడాన్, లెబనాన్, సిరియా, టర్కీ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, ఖతర్, బహ్రాన్, బహ్రాన్, ఎంత దాని చుట్టూ ఉన్నాయి. కానీ దాన్ని టచ్ చేయడానికి లేదు. భవిష్యత్తులో ఇక మనం ఇట్లా ఉంటే పెద్ద దేశాల ఎఫెక్ట్ మనం తట్టుకోలేము. పెద్ద దేశాల దెబ్బకి మనం భయపడుతున్నాం. అవి వాటి సపోర్ట్ లేకపోతే ఇది ఎంత దూది పింజం లేపినట్టు లేపేస్తాం. చిన్న దేశం కానీ దీన్ని కొడితే అవి వస్తాయి, అవి వచ్చి మనల్ని లేపుతాయి అని ఇప్పుడు పెద్ద దేశాలకి భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు పెద్ద దేశాలు కూడా కంట్రోల్ అవ్వాలంటే మనం ఒక పెద్ద దేశంగా మారాలి. ఇప్పుడు మెయిన్ వాళ్ళని వాళ్ళు లేపేస్తున్నారు. మన ఇరాన్ అధ్యక్షుడిని తీశారు. అది ఎట్లా యాక్సిడెంటల్గా చూపించారు. అది ఎలా జరిగిందో ఎప్పటికీ అంతులేదు. కానీ ఇరాన్ వాళ్ళకి మాత్రం వీళ్ళు లేపారని అనుమానం. మొన్ననే ఆయన చనిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆయన్ని తీశారు. ఇదంతా కలిపి వాళ్ళు సంఘటితం అవటానికి, ఒక దేశంగా ఏర్పడడానికి, పావులు కదపడానికి ఇది ఉపయోగపడిద్ది. ఒకవేళ 10 రాజ్యాలు కలిసి అలా ఏకరాజ్యం అయినాయి అంటే బైబిల్లో చెప్పబడినట్లు దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. బైబిల్లో చెప్పాడు 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అవుతాయని. ఇప్పుడు ఆ 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయితే మనకి వచ్చిన నష్టం ఏందిరా స్వామి, మనకి ఎందుకు ఈ గోల? ఇప్పుడు ఏంది, మనం ప్రార్థన చేద్దామా, వాక్యం చెబుతావా అని డౌట్ రానివ్వకండి మీరు. ఆ 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయినప్పుడు, ఆ 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయినప్పుడు 10 రాజ్యాలలో ఒక దేశపు రాజుకి ఈ 10 రాజ్యాల మీద పట్టం కడతారు. ఎవరికి పట్టం కడతారో అతడే అంత్య అబద్ధ క్రీస్తుగా లైన్లోకి వస్తాడు. అది అసలు విషయం. 10 దేశాలు కలిసి ఏకదేశమై, అతిపెద్ద దేశమై ఎవరికి పట్టం కడతారంటే ఒక చిన్న దేశపు రాజుకు పట్టం కడతారు. ఒక అంచనా ఏంటంటే అది ఒక సిరియా రాజై ఉండవచ్చు, సిరియా దేశపు రాజై ఉండొచ్చు, సిరియా దేశపు నాయకుడై ఉండొచ్చు, అధ్యక్షుడై ఉండొచ్చు. ఒకవేళ ఆ దేశాలన్నీ ఏకమై
వానికి ఎవరికి పట్టం కడతారో వాడే తేడా, అంత్యాబద్ధ క్రీస్తు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఇక వాళ్ళ లైన్లోకి వచ్చినాక ఇప్పుడు ఇక ఏ దేశాన్ని వదిలిపెట్టాడు వాడు, ఏ దేశాన్ని వదిలిపెట్టాడు. వాళ్ళ లైన్లోకి వచ్చిన తర్వాత ప్రపంచమంతటినీ కూడా ఏకరాజ్యముగా చేసి పాలించడానికి వాడు సిద్ధపడతాడు. ఈలోపు కొన్ని యుద్ధాలు, కొన్ని దారుణాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఘోరమైనటువంటి విపత్తులు, ఎక్కువ శాతం యుద్ధాలే ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. ఒక పక్క విలయాలు, భూకంపాలు, ఇప్పుడు మన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కేరళ ఘోరంగా ఉంది. కేరళలో ఇంచుమించు 1000 మంది వరకు అడ్రస్ లేరు. ఒక 183, ఒక 200 లోపు శవాలు దొరికినాయి. ఒక పెద్ద కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతానికి చుట్టుకొని 4 గ్రామాలు ఉన్నాయి. ఒక నైటు భారీగా నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లతో కొండ చర్యలు, మట్టి చర్యలు విరిగి పడ్డాయి. నీళ్లకు నాని, అది మట్టి కొండ, రాళ్ళు మట్టి కలిసి ఉన్నటువంటి కొండ. ఈ నీళ్ల ప్రవాహం దాటికి ఆ మట్టి కొండ చర్యలు మొత్తం విరిగి 4 గ్రామాల మీదుగా పోయినాయి. ఈ 4 గ్రామాల్లో చాలా భాగాలు తుడిచిపెట్టుకుపోయినాయి. మట్టి సమాధి అయిపోయింది. చాలామంది మనుషులు ఆ మట్టి కిందనే సజీవ సమాధి అయిపోయారు. ఇప్పటికి దొరికిన శవాల సంఖ్య ఇంచుమించు ఒక 200. అంటే ఇంక దాదాపు 600 నుంచి 800 మందికి అడ్రస్ లేరు. వాళ్ళెవరు? టీ తోటల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు. తే ఆకు అంటే టీ ఆకు. టీ తోటల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా కొన్ని తోటలు ఉన్నాయి అక్కడ జీవనోపాధి కోసం వచ్చినటువంటి వలస కూలీలు ఇంచుమించు 1000 మంది. అది అలా ఉప్పెందా రావటం, మొత్తాన్ని కొట్టుకొని పోవటం. దాదాపు 1000 మంది శిథిలాల కింద, అసలు అడ్రస్ లేకుండా నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు కొంతమంది. అదిగో చూడండి, అట్లా అయిపోయింది. ఒట్టి నీళ్లే కాదు, ఆ కింద భయంకరంగా మట్టి, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇలా ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే, మరో పక్కన యుద్ధ మేఘాలు గమ్ముకొని ఒకళ్ళనొకళ్ళు దారుణంగా చంపుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. చివరికి ప్రపంచ ప్రజలు ఏ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందంటే, మాకు యుద్ధం వద్దు. ఎందుకంటే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా మంది చచ్చిపోతానే ఉన్నారు. ఒక పక్క ఆ యుద్ధం నడుస్తుంది, ఒక పక్క ఇజ్రాయెల్ చుట్టుపక్కల వాటితో యుద్ధం ఇది నడుస్తాం. మళ్ళీ ఇంకా ఏ దేశం కొట్టుకుంటాయో తెలియదు. ఇలాగా భవిష్యత్తులో ఇంకా విస్తృతమయ్యే అవకాశం ఉంది. జనాలు యుద్ధాల దెబ్బకి విసిగిపోయి విరక్తి చెంది యుద్ధం అంటేనే వెన్నులో వణుకు పుట్టేటట్టు తయారయ్యేటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కాక ఇంకా ఏ దేశానికి పడిదో తెలియదు. మీరు గమనించండి, ఇక్కడేదో మనం ప్రశాంతంగా ఉన్నాం, దేవుడి కృపలో నడుస్తుంది, మనకి పని చేసుకుంటున్నాం, తింటున్నాం, బతుకుతున్నాం, ఏదో ఉన్నంతలో పచ్చడో పరమాన్నమో. కానీ వాళ్ళ పరిస్థితి చూడండి, కనీసం నిలవరమైన నీడలు లేక గాజాని ఖాళీ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి వలస జీవుల పరిస్థితులు చూడండి. కొన్ని దేశాల్లో అయితే వాళ్ళ దేశాల్లో వాళ్ళకి సరైనటువంటి పరిపాలన లేక, భృతి లేక, పక్క దేశాలకు వలస వెళ్ళడానికి బోట్లు ఎక్కి ప్రయాణాలు చేస్తా మధ్యలోనే బోట్లు మునిగిపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఇప్పటికీ ఉంది. వేలాది సంఖ్యలో నడుస్తూనే ఉంది కొన్ని దేశాల్లో. ఈ రకంగా ప్రపంచం అంతా కూడా ఒక వేదనామయమైన పరిస్థితిలోనికి అది స్టార్ట్ అయినట్టుగా, ఆ వేదన ప్రారంభమైనట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా పెరిగి చిలికి గాలివానై భయంకరమైన పరిస్థితులు, పరిణామాలు భవిష్యత్తులో ప్రపంచంలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే లేఖనం నిరర్థకం కానేరదు. దేవుడు లేఖనం ఎలా రాయించాడంటే, భవిష్యత్తులోకి ప్రయాణం చేసి ప్రపంచ పరిస్థితి, దేశాల పరిస్థితి, మనుషుల పరిస్థితి ఎలా మారిదో ముందే భవిష్యత్తులోనికి ప్రయాణం చేసి అన్నీ చూసి ఏది ఎలా కదలబోతుందో, ఏం జరగబోతుందో అదంతా ముందే తన గ్రంథంలో రాయించాడు. అదే ప్రకటన గ్రంథం. కాబట్టి లేఖనం ముందే ప్రస్తావించినట్టు ఇక జరగబోతున్న సంభవాలన్నీ కలిసి ఆ విధంగా జరగబోతున్నాయి, నెరవేరబోతున్నాయి.
వాడు బయలుపడినప్పుడు ఏదో ఇక్కడ మనువాదులు ఏదో కొంతమంది కలిసి అణిగదొక్కటం అనేది ఒకంత అయితే, వీళ్ళందరి తాతయ్య వాడు. వీడు అందరినీ అణగదొక్కుతాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనును గనుక, ఇక ఆ మతం లేదు ఈ మతం, మొత్తానికి నేనే దేవుడిని, నాకేం మొక్కండి అంటాడు వాడు. దేవుని చిత్తం అయితే, దేవుని కృప ఉంటే మన కళ్ళారా మనం చూసే అవకాశం కూడా ఉంది ఆ రోజుల్ని, ఉంది. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా క్రీస్తునందలి విశ్వాసాన్ని కోల్పోకుండా సార్వత్రిక సంఘం జాగ్రత్త పడాలి. వాడు జైల్లో అయ్యి, లేకపోతే వాడు ఏదైనా దిక్కుమాలిన చట్టాలు అమరపరచని, ఏ విధమైన పరిస్థితుల్లోకైనా నెట్టేయని, కానీ ఎదురవుతున్న ప్రతికూలతలకి, శ్రమలకి భయపడి ప్రభువునందలి విశ్వాసాన్ని కోల్పోకుండా మనమంతా స్థిరమైన తీర్మానాన్ని కలిగి ఉండాలి విశ్వాస విషయంలో. అది ఏ విధమైన వేదనలు అన్నా రాని, అది మన దేశపోళ్ళు చేయని, లేకపోతే వాళ్ళ లైన్లోకి వచ్చి వాడు చేయని, కానీ ప్రపంచ పరిస్థితి మాత్రం చూస్తూ ఉంటే, వేడెక్కుతున్న ఈ వాతావరణాన్ని గమనిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ కాలం నేను చెప్పేటువంటి సంభవాలకు ఇక ఆలస్యం ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఇక సోదరుళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి ఇక నేను వాళ్ళని పట్టించుకోను. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించమని ప్రభువు చెప్పాడు. అర్థమైందా? ఏమని చెప్పాడు? ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయమై, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల విషయమై మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని దేవుడు మండించున్నట్లు, నిరంతరాయముగా అజేయమై దేవుని సువార్త వ్యాప్తి జరుగునట్లు, భూదిగంతముల వరకు దేవుని సువార్త వ్యాపించినట్లు మనం ప్రార్థన చేద్దాం.